हेल्प मी एक्चुअली इनके सर पे बहुत गहरी चोट लगी है मुझे समझ नहीं आ रहा क्या करूं बहुत खून बह रहा है बहुत ज्यादा ब्लीडिंग हो रहा है माया कूल राज हाय ओह माय गॉड आई कांट बिलीव दिस हाउ आर यू दिस इज सत्या आवर क्लासमेट హాయ్ हाय ओह माय गॉड लॉन्ग टाइम మాయా ఏం జరిగింది एक्चुअली द थिंग इज త్రినేత్రనా yes sir థర్డ్ ఐ అని అర్థం ఇట్స్ ఎ థ్రిల్లర్ ఇంట్రెస్టింగ్ ఇన్ని రోజులు రొమాంటిక్ స్టోరీస్తో వీక్లీ బ్లాగ్స్ రాశాను సార్ దిస్ ఇస్ మై ఫస్ట్ క్రైమ్ థ్రిల్లర్ దీన్ని మూవీగా చేయడం ఇస్ మై డ్రీమ్ సార్ ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా షూర్ సార్ సో ఇలా ఫైనల్గా సీసీటీవీ ఫుటేజ్తో పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేస్తారు సార్ ఫెంటాస్టిక్ దట్స్ కూల్ థ్యాంక్ యూ సార్ హ్యావ్ యువర్ ఐస్ క్రీమ్ షూర్ సార్ ఈ డీల్ ఈవినింగ్ కల్లా క్లోజ్ చేసేద్దాం ఐ వాంట్ బై దిస్ స్టోరీ హౌ అబౌట్ 10 lakhs థ్యాంక్ యూ సో మచ్ సార్ మీన్స్ అలాట్ సీరియస్లీ మీన్స్ అలాట్ ఎస్ మనం కలిసి ట్రావెల్ చేద్దాం సో హౌ అబౌట్ గోయింగ్ టు గోవా గోవా ఎందుకు సార్ కమ్ ఆన్ వీ నీడ్ టు ట్రావెల్ అని చెప్పాను కదా అయినా ఈ స్టోరీ ఒక్కదానికే 10 lakhs ఇస్తా అనుకున్నావా అబ్బా అసలు ఐస్ క్రీమ్కి 4 ఎందుకు ఇచ్చాడు స్పూన్ లేవేమో ఒక్క నిమిషం విజువల్లో ఉన్నోడికి స్ట్రెచ్చర్ మీద ఉన్నోడికి ఏదో తేడా ఉంది ఏంటి విగ్గా హ్యాండ్ బ్యాగ్ అనుకున్నా డాక్టర్ బాయ్ సేమ్ హియర్ స్మోక్స్ ఉన్నాయా ఎక్కడ కొడదాం ఏన్మాయా ఇంకా పిలవలేదా లేదబ్బా పర్ఫెక్ట్గా కనెక్ట్ అయ్యే వాళ్ళ కోసం చూస్తున్నా ఇంకెంతకాలం 30 ఏళ్ళు వస్తున్నాగా ఆ తర్వాత చేసుకో హలో నాకంత అర్జెన్సీ లేదు కొంచెం మన సాడిజం కూడా తట్టుకోవాలిగా మరీ ఫాస్ట్ అయిపోయావు బాబు నువ్వు ఏంటి సత్య ఈ కాలంలో కూడా సాఫ్ట్గా ఉండే అమ్మాయిలు దొరుకుతారు అనుకుంటున్నావా ఇంపాసిబుల్ సత్య ఓ మై గాడ్ క్యూటీ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సత్య దిస్ ఇస్ శృతి మై బెస్ట్ ఫ్రెండ్ మై బ్లడ్ ఫ్రెండ్ హే నీ బ్లడ్ ఫ్రెండ్ ఏడి అదే పెళ్లి చూపులకు విజయవాడ వెళ్ళాడు కదా Mm. రేపు పొద్దున కల్లా వచ్చేస్తాడు ఏయ్ మెల్లిగా తాగవే అంత కంగారేముంది హలో 5 years గా తాగుతున్నాను నాకేం నువ్వు కొత్తగా నేర్పక్కర్లేదు అబ్బో వ్యసనాల్లో కూడా పద్ధతులు ఉంటాయా మాకు సత్య తెలీదు. మాటలు తిన్నగా రాని హలో 30 ఏళ్ళుగా మేము మాట్లాడుతున్నాం నువ్వేం మాకు కొత్తగా నేర్పక్కర్లేదు సారీ ఏయ్ అయినా బర్త్డే రోజు హ్యాపీగా ఉండకుండా ఏంటా నువ్వు లేదు లేదు హ్యాపీగానే ఉన్నాను నచ్చాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదిగో ఏయ్ మాది అంట నిన్న రాజుగడి క్రష్ ఈరోజు ఆడి ఫియాన్సీ భలేగా ఉంది కదా నా మొహంలా ఉంది చా ఊరుకో చూడు ఎంత క్యూట్ గా ఉందో 6th క్లాస్ వరకు ట్యూషన్ చెప్తుందంట ఎంతైనా రాజుగడ అదృష్టవంతుడే మంచి ఫ్యామిలీ అమ్మాయిని పట్టేశాడు సత్య ఆపుతావా నాకు పిచ్చి లేస్తుంది ఏయ్ ఏంటే నీ జలసి అయినా ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అంటారు నిజమేనన్నమాట నిజమే ఫక్ ఇట్ హ్యాపీగా పార్టీ చేసుకుందాం కమ్ ఆన్ cheers everyone హ్యాపీ బర్త్డే మాయా నువ్వు చాలా గ్రేటే నీ బర్త్డే రోజు నీ లవర్కి పెళ్ళవుతుందని తెలిసిన ఇంత స్ట్రాంగ్ ఉన్నావు చూడు హ్యాట్స్ ఆఫ్ లవ్వా మాయా నువ్వు ఇంకా మూవ్ అవ్వలేదా సారీ మాయా నువ్వు
చాలా ఈజీ గోయింగ్ అమ్మాయి అనుకున్నాను. ఏ చేతిలో ఇలాంటివి ఉండటం వల్ల ఓకే. కమాన్ మాయా, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. చిన్నప్పుడు అనుకున్నా నేను అవుతాయా చెప్పు. నువ్వు టీచర్ అవుదాం అనుకున్నావు, అయ్యావా? లేదు కదా. ఇది కూడా అంతే. స్టాప్ ఇట్ ఓకే. అలా 6th క్లాస్ దాకా ట్యూషన్లు చెప్పే టీచర్ అయితే అవను. 3 రోజెస్ అంట, ప్రపోజల్ అంట, 2 days గా సైలెంట్ గా అమ్మాయిని ఫాలో అయ్యి వచ్చాడంట. స్టాకింగ్ అంటారు దాన్ని. ఎస్ దట్స్ ట్రూ. అబ్బో, ఆ ఊర్ మొహంది రొమాంటిక్ గా ఫీల్ అయి ఉంటుంది. కంప్లైంట్ ఇస్తే 3 years జైల్. లా కూడా తెలుసు నాకు. హలో. కాఫీ ఆబ్వియస్లీ. 2 minutes. థ్యాంక్ యూ. చూసావా, ఫస్ట్ టైం అయినా 100 సార్లు అడ్రస్ అడగకుండా ఎలా తెలివిగా వచ్చేసానో. వావ్. నిద్రపోతుంటే డిస్టర్బ్ చేశా కదా. అరే ఎలా కనిపెట్టేశావు? ఫేస్ రీడింగ్ ఇక్కడ. అన్ని అలా తెలిసిపోతుంటాయి. వాట్ వావ్. ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ హావ్ ఎ గుడ్ న్యూస్. ఓ రియల్లీ? చెప్పు చెప్పు. సో 1 week బ్యాక్ 1 second. ఇందాక ఆ చేతిలో ఏంటది? మర్చిపోయా. ఈ హ్యాపీనెస్ ని షేర్ చేసుకునే ప్రాసెస్ ఇది. 21-year-old whiskey exclusively for you. And yeah, I'm getting married. హో, ఈ మధ్య పెళ్లికి పెళ్లి కార్డుతో పాటు మందు బాటిల్ కూడా ఇస్తున్నారా? హే నో, దిస్ ఈస్ ఫర్ యూ. నీకు ఇష్టం కదా, హ్యాపీగా దాకా పడుకోవచ్చు. వాట్ హ్యాపెండ్? అయ్యో, ఏమైంది? పో దూరం, పో, just get lost. వాట్ హ్యాపెండ్ మాయా? మందంటే ఇష్టమా నాకు? అదొక్కటే తెలుసా? పోనీ నువ్వు సిగరెట్లు కూడా ఒక కార్ తీసుకొచ్చి ఇవ్వాల్సింది. రాత్రంతా ఒక సిట్టింగ్ లో కంప్లీట్ చేసేదాన్ని. ఐమ్ సారీ. రాత్రంతా రూమ్ లాక్ చేసుకుని సిగరెట్లు తాగితే అరుణాచలంలో రజనీకాంత్ లాగా రియలైజేషన్ రాదు. అంబులెన్స్ వస్తుంది, దరిద్రం వదిలిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు మాయా? Just stop. Just get lost from here. పోనీ నీ ప్రాబ్లం ఏంటో క్లియర్ గా చెప్పు. I love you, man. I love you. Why the fuck would I celebrate if you are getting married? మాయా, ఐ థాట్ ఇట్స్ జస్ట్ ఇన్ఫాక్చుయేషన్. నీకు, నాకు కాదు. I never moved on. US వెళ్ళి మళ్ళీ రాలేదేమో అనుకున్నాను నీ రోజులు. ఆ రోజు హాస్పిటల్లో నేను చూసి షాక్ అయ్యాను. 14 లవ్ స్టోరీస్ రాశాను ఇప్పటిదాకా. ప్రతి ఒక్క కప్పుల్లో ఐ ఇమాజిన్ యూ అండ్ మీ. ప్రతి దాంట్లో లీడ్ క్యారెక్టర్ నేమ్ ఇస్ ఐదర్ రాజ్ ఆర్ కుమార్. ఎప్పుడైనా చంపేసచ్చుంటే కదా తెలిసేది. కూల్ మాయా, కూల్. అరవకు. పక్కింటి వాళ్ళంటే బాగోదు. ఇప్పుడు కూడా పక్కింటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. యు నెవర్ కేర్డ్ ఫర్ మీ. ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మాయా. దా. లేదులే, లైట్ తీసుకో. ఏదో ఎమోషనల్ అయ్యి ఓపెన్ అయిపోయా. హే, నైస్ కార్డ్, గివ్ ఇట్ టు మీ. వస్తాలే పో. అంటే మాయా, అది నిజం రా, పో. నేను వస్తా అన్నానుగా. ఓకే. ముందు బాటిల్ తీసుకెళ్ళు. ఈ రోజు నుంచి మందు సిగరెట్ మానేస్తున్నాను. ఇదేంటి మాయా ఇది కొత్తగా? మీకేంట్రా, లవ్ ఫెయిలియర్ అయితే సింబాలిక్ గా గెడ్డలు పెంచుతారు. ఐఎమ్ బ్లడీ రైటర్, ఓకే? కొత్తగా చేయాలిగా, అందుకే. పో, బాటిల్ తీసుకొని దొబ్బే.
విష్ యూ మ్యారీడ్ లైఫ్. హ్యాపీ ఉండదు. దొబ్బే. డాక్టర్ బాయ్, నీ 10th సర్టిఫికెట్లు ఇవ్వకపోయావా? ఏ బై? అవి ఇచ్చుంటే ఇంకా యంగ్ కనిపించేవాడు డాక్టర్ బాయ్. బ్యాడ్ వన్. పద. కాస్త ఆలస్యంగా వచ్చేసరికి పులిహోర బొబ్బట్లు అన్నీ అయిపోయాయా? ఏమోనే ఇక్కడ తినడానికి వెళ్ళిపోతున్నాం. తినవే. ఏముంది? ఏమబ్బాయి, ఆ. మీ వాడికి కనీసం వంటైనా వచ్చా? అబ్బో, మావాడు వేడి నీళ్ళు పెడితే వేలుతో ఉడచాల్సిందే. అబ్బో, పెద్ద వంటగాడే. ఆ. అన్నట్టు నీకు పెళ్ళయిందా? ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకులేండి, దాని గురించి చెప్పడం మొదలెడితే అదో పెద్ద వెబ్ సిరీసే అవుద్ది. ఓహో, ఏంటమ్మాయి ఆ తిండు? అసలు ఎడం చేత్తో తింటున్నావేంటి? ముందా చేతి, ఆ చేతి. ఎవరైనా ఎడం చేత్తో తింటారా అసలు? అయినా నువ్వు తింటున్న తిండి ఏంటమ్మా? నీ వయసు ఏంటి, నువ్వు తినే తిండి ఏంటి? ఏమయ్యా, ఆ పప్పు ఇలా తీసుకునిరా, ఇలా రా. అసలు ఈ వయసులో ఎలా తినాలి? బాగా పప్పు కలుపుకుని కొంచెం కొంచెం ఇక్కడే చూడు, పప్పు బాగా కలుపుకుని పెద్ద పెద్ద ముద్దలు ఇలా కలుపుకుని తినాలి. దా దా. ఈ వయసులో మేము ఎలా తినేవాళ్ళం అనుకున్నావు? ముందుకురా. అది పచ్చడి కలుపునా. పెళ్ళంటే ఇష్టం లేని వాళ్ళు ఇద్దరు ఎలా కలిసిపోయారో చూసారా? అమ్మని కెమెరా వాటంలో నీ తర్వాతనే ఎవరైనా. మాయా, are you all right? I'm jealous of her, Ra. ఎందుకే? తనకు రాజున్నాడు. No, తనకి ఫ్యామిలీ ఉందని. ముందు బైక్ కి బ్రేక్ లేపించవే బాబు. ఎక్కిన ప్రతిసారి భయపడి చచ్చిపోతున్నా. సరే సరే బాయ్. నువ్వు ఇంకిలానే ఉంటావా? బాధపడిపోతూ సన్నబడిపోతూ. అరే, తన మానాంతని నేను పట్టించుకోకుండా హ్యాపీగా పెళ్లి చేసుకొని బానే ఉన్నాడు కదా, నువ్వెందుకు ఇలా అయిపోతున్నావు? రాజ్నేమనకు, మంచోడు. అవును, ప్రపంచంలో అందరు మంచోళ్ళైతే ఇళ్ళకి తాళాలు ఎందుకు, ఈమెయిళ్ళకి పాస్వర్డ్లు ఎందుకు? యూ డిజర్వ్ బెటర్ రా. ఆ మొహానికి నువ్వు దొరికే అంత సీన్ లేదు. ఈ మొహానికే రాజ్ వైఫ్ అయ్యే సీన్ లేదేమో. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఏంటో నువ్వు. వైజాగ్ బస్ ఎన్నింటికి? 10కి. పిక్ చేసుకోనా? అక్కర్లేదు, మా మావయ్య డ్రాప్ చేస్తాను. ఓకే. హెల్మెట్ అన్నా పెట్టుకోవే. థ్యాంక్ యూ ఫర్ యువర్ లైఫ్ చేంజింగ్ అడ్వైస్. సార్ వచ్చేస్తున్నాను సార్. ఐల్ బీ దేర్ ఇన్ 5 minutes. మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పరా. మాయాకి యాక్సిడెంట్ అయిందిరా. వాట్? తన అనాథరా. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంటే దానిపైన మిషనరీకి వెళ్తారు, న్యూస్ అయిపోద్ది. అలా అని దాయలేం కదరా. ఏదో వచ్చేసి నువ్వే మేనేజ్ చేయరా.
సరే నేను సీఏతో మాట్లాడేదో ఒకటి మేనేజ్ చేస్తాను. ప్లీజ్ రా. లోపల ఉందిరా. ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా? బ్లడ్కి ప్రాబ్లం అవుతుందిరా. ఏబీ నెగిటివ్, నాట్ అవైలబుల్. కొంచెం కష్టమే. నాది కూడా ఏబీ నెగిటివే.